హనుమంతుడికి మంగళవారమే ప్రత్యేక పూజలు ఎందుకు చేస్తారండి? మంగళవారానికి ఆంజనేయుడికి ఉన్న అనుబంధం ఏమిటి? మన హిందూ ధర్మంలో ఒక్కో దేవుడికి ఒక్కో రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారండి. హనుమంతుడు చైత్రమాస పౌర్ణమి అనగా ఒక మంగళవారం రోజు జన్మించాడని విస్తృతంగా నమ్ముతారు. దానిచేత మంగళవారాలను ఆయన జన్మదినాన్ని స్మరించుకుంటూ వారానికొకసారి జరుపుకుంటారు. అంతేకాకుండా సీతమ్మ తల్లిని రావణుడు అపహరించి లంకలో దాయగా ఆంజనేయుడు ఆమె జాడ కోసం వెతికి లంకలో ఉన్నట్టు గుర్తించిన రోజు కూడా మంగళవారం అని పండితులు చెబుతున్నారు. ఈ కీలకమైన సందర్భం హనుమంతుని దృఢమైన నిబద్ధత, అనుచిత ధైర్యాన్ని ప్రదర్శిస్తుందని చెబుతారు. ఈ సందర్భాన్ని కూడా పురస్కరించుకుని మంగళవారం నాడు భక్తులు హనుమంతుని దేవాలయాలను సందర్శించి రామాయణాన్ని పారాయణం చేస్తుంటారు. వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం మంగళవారానికి అధిపతి కుజగ్రహం అండి. కుజుడు శక్తి, ధైర్యం మరియు బలాన్ని సూచిస్తాడు. శివుని యొక్క చెమట బిందువు భూమి మీద పడితే అది భూమాత పట్టుకుంటుంది. ఆ బిందువే కుజుడు అని నమ్ముతుంటారు. కాబట్టి ఈయనకి అంగారకుడు అని కూడా పేరు ఉంది. ఈ గ్రహం ఎరుపు రంగులో ఉంటుంది. వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం ప్రతి గ్రహం కూడా దాని స్థానాన్ని బట్టి ప్రతి మనిషి జీవితంలో అయితే అనుకూల లేదా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అలానే కుజగ్రహం చూపించే ప్రతికూల ఫలితాలు, ఫర్ ఎగ్జాంపుల్ కుజదోషం లాంటివి ఉన్నవాళ్ళు ఆ దోషాన్ని పోగొట్టుకోవడం కోసం మంగళవారం నాడు ఉదయాన్నే స్నానం చేసి ఆ ఆంజనేయునికి ఎంతో ఇష్టమైన మల్లె నూనెలో ఎర్రటి సింధూరాన్ని కలిపి దాన్ని తిలకంగా దిద్దుకొని మనస్ఫూర్తిగా స్వామివారి ముందు దీపాన్ని పెట్టి 3 సార్లు హనుమాన్ చాలీసా భక్తి శ్రద్ధలతో పఠిస్తే ఆ కుజదోషానికి దానికి మించిన ఉపశమనం లేదు అని మన పెద్దలు చెప్తుంటారండి.